ఓకేనా? సో వై సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ రిక్వైర్డ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకు మొత్తం 5 పాయింట్స్ ఇచ్చాడు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎందుకు అవసరం అవుతుంది అనే విషయం గురించి. ద ఫస్ట్ వన్, టు మేనేజ్ లార్జ్ సాఫ్ట్వేర్. సహజంగా మనం చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ తయారు చేయాలనుకోండి, యూ నీడ్ నాట్ టు ఇంప్లిమెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. యూస్ చేస్తే మంచిదే, కానీ సహజంగా యూస్ చేయం, చిన్న చిన్నవే కదా. You need not to go through scientific principles and methodologies. For example, if you are going to construct a house in your village, మన ఊర్లో మన గ్రామంలో మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మనకు చిన్న స్థలం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. 3-4 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి ఇంకా మనం ఏం ఆలోచించకుండా మన ఊర్లోనే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు టాపీ మేస్త్రులు ఉంటారు, వాళ్ళకి చెప్తాం, అన్న ఇలా ఇల్లు కట్టాలి, నువ్వు వచ్చేసి మనం రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం, రేపు మంచి రోజు బాగుందని చెప్పేసి వెంటనే వాళ్ళు వచ్చేసి చక్కగా గుంతలు దువ్వేసేసి పిల్లర్స్ వేసేసి ఇల్లు కట్టేస్తారు. ఇంతే, ఇంతకుమించి ఏం జరగదు అక్కడ. అలా కాకుండా మనం ఒక 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. సో వీఆర్ ఎస్టిమేటెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్, a palace in our village. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా, 1 సెకండ్. సో ఒక 10 crores పెట్టి మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్ విత్ 10 crores in our village, in our agricultural land. మనకు ఒక 20 ఎకరాల పొలం ఉంది. దాంట్లో ఒక 30-40 సెంట్లో ఒక మంచి, అంటే ½ ఏకర్, నథింగ్ బట్ ½ ఏకర్లో ఒక మంచి ప్యాలెస్, మన కుటుంబం పెద్దదనుకుందాం, ఒక మంచి ప్యాలెస్ కట్టాలనుకుంటున్నాం. ఒక 10 కోట్లు ఖర్చు పెట్టేసేసి ఇందాకటి అప్రోచ్ని ఫాలో అవుతాం మనం. అంటే ఒక 4 లక్షల్లో 3 లక్షల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టడానికి చాలా తేడా ఉంది. There is a lot of difference between the construction process. మనీ తీసి పక్కన పెట్టండి, మనీ ఈజ్ నాట్ ఇష్యూ. కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మన 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 ఫ్యామిలీలో సుమారుగా ఒక 10 కుటుంబాలు కలిసి ఉంటున్నాయి. అంటే తాత, నాయనమ్మ, అమ్మమ్మ, బాబాయిలు, అత్తయ్యలు అందరు కలిసి ఉంటున్నాం మనం అందరం కూడా. ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మంది చక్కగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉండే విధంగా, అందరు కలిసి భోజనం చేసే విధంగా ఒక పెద్ద డైనింగ్ హాల్, అవునా, ఇలా ఒక 10 బెడ్రూమ్స్, ఆడుకోవడానికి ఒక పెద్ద స్థలం, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక టెన్నిస్ ఆడుకోవడానికి, ఇట్లా రకరకాలుగా మనం దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ప్లానింగ్ మనం చేస్తే ఎలా ఉంటుంది, ఒక సివిల్ ఇంజనీర్ చేస్తే ఎలా ఉంటుంది. సివిల్ ఇంజనీర్స్ ఉంటారు మనకు, వాళ్ళ పని ఏంటి, ఎక్కడా కూడా అంగుళం కూడా వేస్ట్ కాకుండా కన్స్ట్రక్షన్ ప్లాన్ని వాళ్ళు తయారు చేసిస్తారు మనకు. బ్లూ ప్రింట్ అంటాం దాన్ని, బ్లూ ప్రింట్. సివిల్ ఇంజనీర్స్ చేసే పనే అది, ప్లానర్స్ అంటాం వాళ్ళని. సో వాళ్ళకి అప్పగిస్తాం ఆ పనిని. ముందు ఆ పని జరగాలి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్, యూ నీడ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద సివిల్ ఇంజనీర్స్ to build a plan, to design a plan for our construction. సో వాళ్ళు తయారు చేస్తారు. దానికోసం వాళ్ళు ఒక 30,000 40,000, కొంచెం డిమాండ్ ఉన్నటువంటి ఇంజనీర్ అయితే ₹1,00,000 కూడా తీసుకుంటాడు బిల్డింగ్ ప్లాన్ తీసుకోవడానికి, బిల్డింగ్ ప్లాన్ గీయటానికి. సో ముందు ఫస్ట్ కన్స్ట్రక్షన్కి మనం డబ్బులు పెట్టట్లే, ఇక్కడ నేరుగా వెళ్ళిపోయి బిల్డింగ్ ప్లాన్ గీసిన వాడికి డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఆయన ఒక పేపర్ ఇస్తాడు మనకు, మన బిల్డింగ్ ప్లాన్ మొత్తం దాంట్లో ఉంటుంది. చూడండి, ఆ ప్లాన్ మన చేతికి వచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎంత కఠినంగా జరుగుతూ ఉంటుందో, ఏదో ఆషామాషిగా జరిగే విధానం అయితే కాదు. ఇట్స్ ఎ టిపికల్ ప్రాసెస్. 10 crores ప్రాజెక్ట్. ఒక ఇంజనీర్ ఉండాలి అక్కడ. ఆ ఇంజనీర్ ఉంటేనే ఎక్కడ కట్టిన గోడలు పడగొట్టకుండా, పెట్టిన తలుపులు మళ్ళీ విడగొట్టకుండా మనం చక్కగా 10 కోట్లు పెట్టి బిల్డింగ్ని పూర్తి చేసుకోవచ్చు.
ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకుండా. చూడండి, ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనుకోండి, బిల్డింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, we need to follow some scientific principles and methods. Otherwise, our project will be collapse. అవునా? సో నన్న మైక్ ఆఫ్ చేసుకోండి. మీరా భీ తుదేకుల మైక్ ఆఫ్ చేసుకోమా. ఓకేనా? సో ఇక్కడ అదే చెప్తున్నాడు పాయింట్ చూడండి. వెన్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ బికమ్ లార్జ్, ఎప్పుడైతే సాఫ్ట్వేర్, హలో హలో నాన్న మైక్ ఆన్ చేస్తుంది. వెన్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ బికమ్ వెరీ లార్జ్, ఇంజనీరింగ్ హ్యాస్ టు స్టెప్. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుందో, ఒక బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తున్నాం. బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయబడతాయి. నెంబర్ ఆఫ్ పార్ట్స్ అవునా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చక్కగా ఇచ్చాడు ఈ ఇమేజ్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో ఒక పార్ట్ని ఒక టీంకి అప్పగిస్తాం మనం, ఇంకో పార్ట్ని ఇంకో టీంకి అప్పగిస్తాం. ఓకేనా? ఇక్కడ కొన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఏ టీంకి ఆ టీం వర్క్ చేస్తూ ఉన్నాయి. ప్రతి టీంని కంట్రోల్ చేయడానికి ఒక టీం లీడర్ ఉంటాడు. ఇక్కడ చూడు ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయో. వీలైతే సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం, వేరే వేరే సంస్థలకు కూడా సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. మనకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది కంపెనీకి. మనం చేసేవి కొన్ని ఉంటాయి, బయట వాళ్ళ చేత చేయించేవి కొన్ని ఉంటాయి. సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం మనం. సబ్ కాంట్రాక్ట్ మనకు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తే దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సబ్ పార్ట్ని మనం ఇంకొక కంపెనీకి అందిస్తాం. ఎందుకంటే మనం అంతా పూర్తి చేయలేం. యూజర్ నాకు 6 నెలల్లో 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇజ్ ఇట్ పాసిబుల్? సో అన్నీ ఒకే కంపెనీ చేయాలంటే కష్టం. కంపెనీ సబ్ కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో వెన్ ద సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ బికమ్ వెరీ లార్జ్, ఇంజనీరింగ్ హ్యాస్ టు బి స్టెప్. ఇంజనీరింగ్ అనేది అడుగు పెట్టాలి దాంట్లోకి. ఇంజనీరింగ్ అనేటువంటి ఆ విధానం అడుగు పెట్టకపోతే, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ అనేవి దాంట్లో మనం ఉపయోగించకపోతే, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లేదా సాఫ్ట్వేర్ పూర్తి అయిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా, హలో చెప్పమ్మా జ్యోతి చెప్పు. హలో 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 ఓకే, is it clear? ఓకే, రైట్. సో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్టు మనం టేకప్ చేసినప్పుడు, చూడండి మనకు రకరకాల టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? వీళ్ళు కస్టమర్స్ అనుకుందాం. కస్టమర్స్ ఎంతమంది ఎందుకుంటారు అని మీరు అడగచ్చు. ఒక కంపెనీ సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటుంది. మరి ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ తయారైన తర్వాత ఎవరు వాడాలి? కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ అందరూ వాడాలి. అవునా? సో సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు ఏ కంపెనీ అయితే సాఫ్ట్వేర్ని తయారు చేయాలనుకుంటుందో ఆ కంపెనీ, సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి కంపెనీ ఎవరి కోసమైతే డెవలప్ చేస్తుందో ముందు వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుంటుంది. ఒక్కొక్క అవసరం ఒక్కొక్క యూజర్ది ఒక రకంగా ఉంటుందమ్మా. ఇప్పుడు కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి. ఎక్స్ అనే కంపెనీ, లేదా కమలా వెడ్డింగ్ మాల్ ఉంది, లేదా కల్పన షోరూమ్ ఉంది. ప్రస్తుతం మార్కాపురంలో పెద్ద షోరూమ్స్ అదే కదా, బట్టల షాపులు. వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నారు, అంతా కంప్యూటరైజ్డ్. సో మీకు ఎంట్రీలో ఒక షోరూంలోకి ఎంటర్ అవుతుండగానే మీరు చెక్ చేసేటువంటి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకు యూజర్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రకరకాల లెవెల్స్లో రకరకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క యూజర్
ఒక్కొక్క రకమైనటువంటి స్క్రీన్తో పనిచేస్తుంటారు. మీరు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే క్లియర్గా బ్యాంకులో చూడండి, క్యాషియర్ ఒక పని చేస్తూ ఉంటాడు, తన స్క్రీన్లో క్యాష్ సంబంధించిన డేటా కనపడుతుంటుంది. చెక్స్ తీసుకుంటుంటాడు ఒకతను, చెక్స్ డీడీస్ తీసుకుంటూ ఉంటాడు, అతని దగ్గర అతని మానిటర్లో ఆ డేటా కనపడుతుంటుంది. క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంటాడు ఇంకొక మూల కూర్చొని ఒకతను, అతని దగ్గర ఆ డేటా మాత్రమే ఉంటుంది. ఇన్సూరెన్స్లు ఇవి కట్టించుకుంటూ ఉంటాడు ఇంకొకతను, అతని దగ్గర ఆ డేటా మాత్రమే స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. తర్వాత లోపల మేనేజర్ ఉంటాడు, ఆయన దగ్గర అన్నీ కనపడుతుంటాయి, ఆయనకు అన్నీ కావాలి. ఇంకొకతను గోల్డ్ లోన్ ఇస్తూ ఉంటాడు, గోల్డ్ లోన్, అతని దగ్గర ఆ స్క్రీన్ మాత్రమే కనపడుతుంటుంది. ఇక్కడ చూడండి, కంపెనీలో 10 మంది వర్క్ చేసేటప్పుడు 10 మంది 10 రకాల స్క్రీన్స్తో వర్క్ చేస్తున్నారు. ఎవరి స్క్రీన్ వాళ్ళకు బాగా పరిచయం ఉంటుంది కదా. ఎవరి స్క్రీన్ అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీ వాడు ఏం చేయాలి, సాఫ్ట్వేర్ డెవలప్ చేసే కంపెనీ వాళ్ళు అందరినీ అప్రోచ్ అవ్వాలి. సార్ మీరు దీంతో వర్క్ చేస్తున్నారు కదా, దీంట్లో వచ్చిన లోటుపాట్లు ఏమిటి, మేము కొత్త సాఫ్ట్వేర్ మీకోసం డెవలప్ చేయాలనుకుంటున్నాం, మీరు ఇప్పటి వరకు ఈ స్క్రీన్తో వర్క్ చేస్తున్నారు కదా, గోల్డ్ లోన్ ఇస్తూ ఉన్నారు కదా, దీంట్లో మీకు ఇంకా కావాల్సినవి ఏమైనా ఉన్నాయా, మార్పులు చేర్పులు అని అడుగుతారు. సో అందరి యూజర్స్ దగ్గర ఈ కంపెనీ డెవలపర్స్ అనేవాళ్ళు రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు వాళ్ళు అనుకుందాం కస్టమర్స్, ఇది మెయిన్ కంపెనీ అనుకుందాం, మన సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి కంపెనీ ఎల్లోలో ఉంది. ఈ బ్లూ కలర్లో ఉండే వాళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్స్ అనుకుందాం. చూడండి, ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ, ఇంతమంది వర్క్ చేసేటప్పుడు ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అనేవి లేకపోతే, విధి విధానాలు అనేవి లేకపోతే ఏమైపోతుంది, గందరగోళం అయిపోతుంది. సపోజ్ మనకు మార్కాపురానికి ముఖ్యమంత్రి వచ్చాడు లేదా ప్రధానమంత్రి వచ్చాడు, మార్కాపురంలో ఎస్వికేపీలోనో ఇంకెక్కడో పెద్ద గ్రౌండ్ చూసుకొని మీటింగ్ పెట్టాలి. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారా? లేదు కదా, ఖచ్చితంగా బారికేడ్లు ఉంటాయి. అక్కడ ఒక వేలాగా కర్రలతో ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఇటు నుంచి రావాలి అని చెప్తారు, ముఖ్యమంత్రి హెలికాప్టర్ అక్కడే ల్యాండ్ అవ్వాలి అని చెప్తారు. అవునా? వివిఐపీస్ అందరూ ఇక్కడ కూర్చోవాలి, ఖచ్చితంగా వాళ్ళు అక్కడే కూర్చోవాలి. విఐపీస్ అందరూ ఇక్కడ కూర్చోవాలి. అవునా? గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ కూర్చోవాలి, విలేకరులందరూ ఇక్కడ కూర్చోవాలి. ఓకే, తర్వాత పబ్లిక్ ప్రజలందరూ, అందరూ మగవాళ్ళు, ప్రజలందరిలో మగవాళ్ళు ఇటువైపు కూర్చోవాలి, ఆడవాళ్ళు ఇటువైపు. ఎందుకంటే తొక్కిసలాట జరిగిందనుకోండి, ఆడవాళ్ళకి శారీరక బలం తక్కువగా ఉంటుంది. తొక్కిసలాట జరిగితే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆడవాళ్ళందరూ ఒకవైపు కూర్చోవాలి, మగవాళ్ళందరూ ఒకవైపు కూర్చోవాలి. ఎక్కడికక్కడ చెక్ చేయాలి వీళ్ళని. ఆడవాళ్ళని చెక్ చేయడానికి లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు, మగవాళ్ళని చెక్ చేయడానికి జెంట్ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలాగా ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. అసలు ఒక పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ముఖ్యమంత్రో లేక ప్రధానమంత్రో మార్కాపురం లాంటి ఊరికి వస్తున్నప్పుడు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ముందు ఆ గ్రౌండ్ చెక్ చేస్తారు పోలీసు వాళ్ళు, ఇక్కడ ఏమైనా బాంబులు పెట్టున్నారా, రకరకాల డాగ్స్ యూజ్ చేసి చెక్ చేస్తారనమాట. ఓకే, సో అలా కాకుండా మన ఇంట్లో మనమే ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకుంటున్నాం. మన ఇంట్లో మన నలుగురం, కుటుంబ సభ్యులు నలుగురం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ బాంబు చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఓకేనా? మగవాళ్ళు ఇటు కూర్చోవాలి, ఆడవాళ్ళు ఇటు కూర్చోవాలని చెప్పేసి కర్రలు కడతామా? ఇలా ఏముండవు. అలా కడితే తమాషా అనుకుంటారు. సో ఒక బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో భాగంగా ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని మనం కనుక ఫాలో కాకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఒక గందరగోళం జరిగినప్పుడు అక్కడ ఏం చేయాలన్న ఆలోచన కూడా మనం మర్చిపోతాం చివరికి. ఓకేనా? సో అదే ఫస్ట్ పాయింట్లో మనం చెప్పడం, టు మేనేజ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్, ఒక పెద్ద సాఫ్ట్వేర్ని తయారు చేయాలన్నా, దాన్ని మేనేజ్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంజనీరింగ్ హ్యాస్ టు బి స్టెప్. ఇంజనీరింగ్ అడుగు పెట్టాల్సిందే. టు గివ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఇంజనీరింగ్ ఏం చేస్తుంది? సైంటిఫిక్ ప్రాసెస్ని అందిస్తుంది, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని అందిస్తుంది. వాటి ఆధారంగానే మనం ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం, సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఒక్క సెకండ్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? స్కేలబిలిటీ.
for more scalability. Scalability means adaptation of new technologies into existing one. స్కేల్ అంటాం దాన్ని, ఎదుగుదల అంటాం, ఎదుగుదల. ఓకేనా, ఎదుగుదల. సహజంగా చాలామంది పిల్లలు మన కాలేజీ విషయం తీసుకున్నా, రకరకాల స్కూల్స్ విషయం తీసుకున్నా, కొంతమంది బాగా చదువుతుంటారు, వాళ్ళు అన్నిట్లో టాప్ వస్తుంటారు అనమాట. అన్నిట్లో ఎలా అంటే కొంతమందికి ఎక్కడో 1%, 2% బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. కానీ ఒక 20% ఆఫ్ ది పీపుల్ వీళ్ళకి మాత్రం ప్రేరణ, సపోర్ట్. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఎప్పుడు నిరంతరం గొప్ప గొప్ప వ్యక్తులను చూపెడుతూ, నువ్వు ఇలా అవ్వాలరా, నువ్వు ఈ స్థాయిలో ఉండాలిరా, బాబాయ్ చూడు ఎంత మంచి స్థాయిలో ఉన్నాడు, నాన్న చూడు ఎంత మంచి స్థాయిలో ఉన్నాడు, అవునా, ఇట్లా అందరినీ చూపెడుతూ చిన్నప్పటి నుంచి వాడికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహకం. ఇలా ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఏమవుతుంటుందంటే వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడు మంచి స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఒక మంచి జాబ్లో సెట్ అయిపోయాడో అప్పుడు ఆ జాబ్లో గ్రోత్ కనపడుతుంటుంది వాడికి. నేను ఇంకొంచెం కష్టపడితే మేనేజర్ స్థాయికి వెళ్తాను, ఇంకొంచెం కష్టపడితే నేను రీజనల్ మేనేజర్ అవుతాను, ఇంకొంచెం కష్టపడితే నేను సిఇఓ అవుతాను. సిఇఓ ఆ సినిమాలో కూడా చూస్తాం, భరత్ అనేటువంటి నేను అనే సినిమాలో. దాంతో చూడండి వాడికి ఒక గోల్ ఉంది. గోల్ అడగంగానే ఒక ప్రొఫెసర్ అడగంగానే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని అడగంగానే నేను ప్రపంచాన్ని ఏల్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. ఇక్కడ అది డైలాగే కావచ్చు, కానీ ఆ క్యారెక్టర్ని ఒక వ్యక్తిగా మీరు కనుక మీకు మీరు అన్వయించుకుంటే, ఒక వ్యక్తికి కనుక లక్ష్యం లేకపోతే, బలమైన లక్ష్యం లేకపోతే, అవునా, ఎంత కష్టపడతాడో చూడండి. ఒక వ్యక్తికి బలమైన లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి ఎంత కష్టాన్ని ఎదుర్కొంటాడో, ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు, స్నేహితులకు దూరంగా ఉంటాడు, అవునా. ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ ప్రపంచాన్ని ఏలటం అనేది. సో గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే గోల్ ఉండదో వాడి జీవితం ఎలా ఉంటుందంటే ఎలా పడితే అలా ఉంటుంది, అవునా. ఇప్పుడు నీకు ఎక్కడ దారి కనపడట్లేదు, మీరు అడవుల్లో ఉన్నారనుకోండి, ఒక అడవిలోకి వెళ్ళిపోయారు, మీకు ఏం దారి కనపడట్లే. కనీసం మీకు పల్లెటూరులో నడుస్తూ ఉంటే, పొలాల్లో నడుస్తూ ఉంటే నడిచిన మార్గంలో గడ్డి మలవకుండా దారిలా కనపడుతూ ఉంటుంది. అలాంటి దారి కూడా మీకు అడవుల్లో లేదనుకోండి, మీరు ఎటుపోతారు? ఎటు పడితే అటు పోతుంటారు, అవునా, ఎటు పడితే అటు పోతుంటారు. గమ్యస్థానం వచ్చిందనుకోండి, రోడ్డు కనపడింది అనుకోండి, అమ్మయ్య అనుకుంటారు. రోడ్డు కనపడలేదనుకోండి, ఇంకా రాలేదా అనుకుంటాం మనం. సో ఎక్కడైనా అంతేనన్నా, ఒక సాఫ్ట్వేర్ అనేది నిరంతరం ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని ఆ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుంటూ, ఆపాదించుకుంటూ, తనలోకి కలుపుకుంటూ, సాఫ్ట్వేర్ యొక్క డెవలప్మెంట్ ఉనికి పెరుగుతూ ఉందనుకోండి. పెరుగుతుందంటే కారణం ఏంటి? దాన్ని ఉపయోగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అర్థం, అవునా. సపోజ్ మీరే ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు, ఆ సాఫ్ట్వేర్కి ఒక పేరు పెడతారు, మై సాఫ్ట్వేర్ 1.0 అని పెడతారు. 1.1 ఫస్ట్ వర్షన్. మీ సాఫ్ట్వేర్ని 10 మందికి అమ్మారు, ఆ 10 మందికి వాడకం పెరిగింది, వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ ఇంకా సరిపోవట్లేదు. మీరు ఇచ్చిన సాఫ్ట్వేరు వాళ్ళు ఉపయోగిస్తున్న ఎన్విరాన్మెంట్లో ఇంకా కొన్ని సమస్యల్ని తీర్చట్లేదు మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్. వెంటనే ఏం చేస్తారు? ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చినటువంటి ఏ యూజర్కి అయితే మీ సాఫ్ట్వేర్ని అమ్మారో, 1.0 వర్షన్ని అమ్మారో, ఆ 1.0 వర్షన్ని ఏ వ్యక్తి అయితే ఉపయోగిస్తున్నాడో, ఒక నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగిస్తున్నాడో, ఆ నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, వీటిని మీరిచ్చిన 1.0 సాఫ్ట్వేర్ కొంతవరకే క్లియర్ చేస్తుంది. ఇంకా వాడు అడుగుతాడు, సారీ మీరు ఇచ్చిన 1.0 కొంతవరకు క్లియర్ చేస్తుంది, బాగా వర్క్ చేస్తుంది, కానీ నా ప్రాబ్లమ్స్ పూర్తిగా పోవట్లేదు అని చెప్తాడు. వెంటనే మీరేం చేస్తారు? 1.0కి ఏవైతే అతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి న్యూ టెక్నాలజీ దీనికి యాడ్ చేస్తారు. 2.0గా మార్కెట్లోకి తీసుకొని వస్తారు. 2.0 దాన్ని ఇస్తారు యూజర్కి.
సో ఇవ్వగానే తను తన సిస్టంలో మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేసుకుంటాడు. నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని తనకి క్లియర్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకొన్ని కపుల్ ఆఫ్ మంత్స్, కొన్ని నెలలు జరిగిన తర్వాత మళ్ళీ యూజర్ వస్తాడు మీ దగ్గరికి, సార్ మీరు ఇచ్చిన 2.0 చాలా బాగా వర్క్ చేసింది, ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం రావట్లేదు, కానీ ఇవిగో ఇంకొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? 3.0 రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు స్కాలబిలిటీ అంటే ఏంటి? యాడింగ్ న్యూ థింగ్స్ టు ద ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, and changing your software, updating your software, upgrading your software. ఈ అప్గ్రేడింగ్ అనేది, సాఫ్ట్వేర్లో మార్పు అనేది ఎప్పుడు జరుగుతుంది? మీ సాఫ్ట్వేరే, మీరు తయారు చేసిందే, దాంట్లో ఇంకా కొత్త వాటిని యాడ్ చేస్తూ ఉన్నారు. కొత్త వాటిని యాడ్ చేసి న్యూ వర్షన్స్గా మార్కెట్లోకి పంపిస్తూ ఉన్నారు. ఇలా కారణం ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మీ సాఫ్ట్వేర్ను ఉపయోగించేటువంటి వ్యక్తులు మీకు మళ్ళీ తిరిగి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు. ఆ ఎన్విరాన్మెంట్లో మార్పు జరుగుతూ ఉంటే ఇక్కడ మీ సాఫ్ట్వేర్ మార్పు జరుగుతూ ఉంటుంది. యూజర్ ఎన్విరాన్మెంట్లో మార్పు జరుగుతూ ఉంటే మీ సాఫ్ట్వేర్ మీరు మార్చుకోవాల్సిందే. అర్థమవుతుందా? మన సెల్ ఫోన్లో కూడా సాఫ్ట్వేర్ చూడండి, అప్డేట్ అడుగుతూ ఉంటుంది. మీరు అప్డేట్ తీసుకోలేదనుకోండి, ఖచ్చితంగా మీ మొబైల్ ఏదో సందర్భంలో కొన్ని ఫైల్స్ని యాక్సెప్ట్ చేయదు. అవునా కదా? సో మీ మొబైల్లోకి ఎప్పుడైతే ఆ ఫైల్స్ రావో, మీ ఫ్రెండ్ చెప్తాడు, ఒరే నిన్న మీకు అప్డేట్ అని వచ్చింది కదా, నువ్వు అప్డేట్ చేసుకోలేదు, అందుకని ఈ ఫైల్ నీ మొబైల్లోకి రావట్లేదు అని చెప్పేసి వెంటనే మీరు అప్డేట్ చేస్తారు, ఆ ఫైల్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. సో మీరు యూజ్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి సమస్యలు పెరిగే కొద్దీ మీకు ఆ సాఫ్ట్వేర్ని అమ్మినటువంటి వ్యక్తి కూడా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? స్కాలబిలిటీ అంటాం దీన్ని. స్కాలబిలిటీ మీన్స్ యాడింగ్ న్యూ ఐడియాస్, యాడింగ్ న్యూ టెక్నాలజీస్ టు ద ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, అలా మీరు గనక మీ 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 సాఫ్ట్వేర్, మీరు తయారు చేసిన సాఫ్ట్వేర్లో స్కాలబిలిటీని, ఆ స్కేల్ని మెయింటైన్ చేయాలి అంటే, అప్డేషన్ మెయింటైన్ చేయాలి అంటే, ఆ సాఫ్ట్వేర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్తో తయారై ఉండాలి. ఎలా పడితే అలా తయారు చేసేసారనుకోండి, ఎక్కడ అప్డేట్ చేయాలో తెలియదు, ఎన్ని అప్డేట్ చేయాలో తెలియదు. ఇవి తెలియక మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. చివరికి మన సాఫ్ట్వేర్ యొక్క మార్కెట్ తగ్గిపోతుంది. సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అమ్మా, అంత ఇంపార్టెంట్. సో వితౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, చెప్తున్నాడు చూడండి పాయింట్ ఇక్కడ, వితౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాస్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్కేల్ an existing software product. It is not easy to scale. దాన్ని అప్డేట్ చేయటం, దాంట్లో న్యూ టెక్నాలజీస్ని యాడ్ చేయటం చాలా కష్టము. ఎప్పుడు కష్టము? when the software without principles, the software is without principles, అప్పుడు కష్టమైపోతుంది అనమాట. చాలా ఇబ్బంది పడతాం మనం. అంటే ఇప్పుడు మనం అడవుల్లోకి వెళ్ళిపోయాం, మన దగ్గర ప్లాన్ ఉంది, ప్లాన్ తీసుకొని వెళ్ళినవాడు బయటపడతాడు, ప్లాన్ లేకుండా వెళ్ళినవాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు వాడికి. ఒక ప్లానే అనుకోండి. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అడవుల్లో మిమ్మల్ని వదిలేశారు, మీ చేతికి ప్లాన్ ఇచ్చారు, కంపాస్ ఇచ్చారు, కంపాస్ దిక్సూచి అంటాం కదా, అది ఇచ్చారు. కంపాస్ ఉంది, మీ చేతిలో ప్లాన్ ఉంది, అడవి ప్లాన్ మొత్తం మీ దగ్గర. ప్లాన్ ఎలా చూడాలో మీకు తెలుసు. ఇంకొకటికి ప్లాన్ ఇవ్వలేదు, దిక్సూచి ఇవ్వలేదు. వాడి పరిస్థితికి మీ పరిస్థితికి తేడా ఉంటుందో ఉండదు. చక్కగా మీరు ఆ ప్లాన్ను ఉపయోగించి మీరు ఎక్కడున్నారో ఆ పాయింట్ని రౌండప్ చేసుకొని ఆ పాయింట్ నుంచి ఏ దిక్కుకి వెళ్తే మనకు తొందరగా బయట ప్రపంచానికి చేరువవుతామో చూసుకొని మీరు బయటపడతారు. ప్లాన్ లేని వ్యక్తి మాత్రం అడవుల్లో తిరుగుతూనే ఉంటాడు, ఏదో జంతువుకి బలైపోతాడు. సో ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ లేకుండా గనక మీరు ఒక వర్క్లోకి దిగితే, శాస్త్రీయపరమైనటువంటి సూత్రాలు విధానాలు లేకుండా వర్క్లోకి దిగితే, ఆ వర్క్ పూర్తయిన తర్వాత దాన్ని మాడిఫై చేయడం చాలా కష్టమైపోతుంది. సాఫ్ట్వేర్ విషయం కూడా అంతే. ఓకేనా? నెక్స్ట్, ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్. ఖర్చు విషయంలో జాగ్రత్త పడటం. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఖర్చు యొక్క నిర్వహణ. హలో చెప్పమ్మా. ఓకే 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 ఓకే
సో ఫర్ ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్, ఖర్చుని నియంత్రించాలన్నా కూడా సాఫ్ట్వేర్కి తయారు చేయడానికి ఖర్చు అవుతుంది, ఎందుకు కాదు? ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఏమేం కావాలి? ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంతెంత జీతాలు ఉంటాయో లక్షల్లో ఉంటాయి. ఓన్లీ తయారు చేసేవాళ్లే కావాలా? కాదు, దానికి టీమ్ లీడర్స్ ఉంటారు, అవునా? టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అనాలిసిస్ చేసేవాళ్ళు ఉంటారు, డిజైన్స్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి ఒక కంపెనీ పెద్ద ఉంటాడు, రిమైనింగ్ స్టాఫ్ ఉంటారు, స్వీపర్స్ ఎట్సెట్రా, వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ ఉంటారు, స్వీపర్స్, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి కదా. ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే వీళ్ళందరూ కావాలి. ఇప్పుడు మన కాలేజ్ రన్ అవుతుంది అంటే లెక్చరర్స్ ఒకటే ఉంటే కాదు, లెక్చరర్స్ ఉండాలి, అటెండర్స్ ఉండాలి, వాచ్మెన్ ఉండాలి, టాయిలెట్స్ని క్లీన్ చేసేటువంటి స్కావెంజర్స్ ఉండాలి, డస్ట్ క్లీన్ చేసేటువంటి స్వీపర్స్ ఉండాలి, వీళ్ళందరినీ నియంత్రించేటువంటి ఒక పాలక వర్గం ఉండాలి. ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయడానికి ఎలక్ట్రీషియన్స్ ఉండాలి, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయడానికి ప్లంబర్స్ ఉండాలి. ఇలాగ ఇంతమంది ఉంటేనే ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ సజావుగా నడిచినట్లుగా మరి పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడవాలి అంటే, అవునా, ఎంతమంది కావాలి? చాలామంది కావాలి, లక్షల్లో జీతాలు వాళ్ళకి. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఒకసారి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి చాలా ఖర్చు అవుతుందమ్మా. మనం ఒక కంప్యూటర్ కొనుక్కోవడానికి, నేను కనుక్కున్నాను రీసెంట్గా, చెప్పాను అనుకుంటా మీకు, నేను ఇంట్లో ఒక కొత్త కంప్యూటర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, హై స్పీడ్ మెషిన్. నా ఒక సిపియు మీకు తెలుసు కదా, సిపియు మానిటర్, కీబోర్డ్, మౌస్ కాకుండా కింద మన కాళ్ళ దగ్గర ఉంటుంది సిపియు. ఒక సిపియు నాకు ఒక 41,000 పడుతుంది, నేను కనుక్కున్నాను బయట. దీంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నేను కొనుక్కుంటే 10,000 రూపాయలు పడుతుంది. చూడండి, 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ప్లస్ 30,000 రూపాయలు. ఒక సాఫ్ట్వేర్ ఎంత ఖర్చు అయింది ఇక్కడ? సో మరి ఇలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు కావాల్సిన ఖర్చు కంటే ఎక్కువ అవుతూ ఉందనుకోండి, దాని అర్థం ఏమిటి? మన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఫాలో కావట్లేదు అని అర్థం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, మన వంట వాళ్ళని ఏర్పాటు చేశాం. వాళ్ళు ఇలా ఎలా పడితే అలా వండేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. దాంట్లో ఉప్పు వేసేస్తున్నారు, కారం వేసేస్తున్నారు, కారం ఎక్కువైందని ఉప్పు వేస్తున్నారు, ఉప్పు ఎక్కువైందని కారం వేస్తున్నారు. మొత్తం దానికి ఒక స్థితిలోకి తీసుకొని రావాలి ఆ వంటని. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఏమైపోతుంది ఆ వంట? తీసుకెళ్ళిపోయి కాలంలో బొస్సేయాలి, అవునా? అంటే కావాల్సిన ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ మళ్ళీ వండిస్తాం మనం. ఏ పనైనా అంతేనా? మనం గనక ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని సూత్రాలు, వీటన్నిటినీ మనం ఒక ఎఫెక్టివ్ స్టాఫ్ వీళ్ళందరినీ ఉపయోగించకుండా ఏమవుతుందిలే అని చెప్పేసేసి మనం ఎలా పడితే అలా కనుక మనం గనక డెవలప్మెంట్లో ముందుకు వెళ్తే కావాల్సిన ఖర్చు కంటే రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫర్ ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్, ఈ యొక్క ఖర్చును నియంత్రించడంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే సిస్టమేటిక్గా వెళ్తున్నామో మనకు అవ్వాల్సిన కాస్ట్ కంటే చాలా తక్కువే అవుతుంది, అవునా? ఎక్కడ వేస్టేజ్ ఉండదు అనమాట, ఎక్కడ వేస్టేజ్ ఉండదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వేస్టేజ్. ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వెళ్తున్నాం. ఎంతమంది ఎంప్లాయీస్ కావాలో అంతమందినే తీసుకుంటున్నాం, అవునా కదా? మనకు పెద్దవాళ్ళు ఒక సామెత కూడా చెప్తుంటారు, గంగిగోవు పాలు గరిటెడైన చాలు. ఆవు పాలు ఒక చిన్న చిన్న గరిటె తాగితే చాలట, గరిటె పాలు తాగితే చాలట, అంత బలం వస్తుందట. కడివినైనానేమి కరము పాలు, గాడిద పాలు లీటర్ తాగినా ఉపయోగం లేదట, ఆవు పాలు అంత శ్రేష్టమట. అంటే ఎఫెక్టివ్గా వర్క్ చేసేటువంటి 10 మంది ఎంప్లాయీస్ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు మనం. ఎఫిషియన్సీ లేకుండా, సమర్థత లేకుండా 100 మంది ఉన్నా కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వటమే సరిపోతుంది తప్ప మన సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది తగ్గదు, పెరుగుతుంటుంది ఇంకా. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. ఫర్ ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్, అవునా, ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రిమైన్స్ హై. ఆ ప్రోగ్రామింగ్ చేయటం అనేది దాని యొక్క ఖర్చు పెరుగుతుంది. ఎప్పుడు? ఇఫ్ ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడాప్టెడ్. ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి టీం
ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని కనుక ఉపయోగించకపోతే, మెథడ్స్ను ఉపయోగించకపోతే, ఒక పద్ధతి లేకుండా కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే సాఫ్ట్వేర్కి అయ్యేటువంటి ఖర్చు, డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. దాన్ని నియంత్రించడం కష్టం. ఓకేనా? ఇలాంటి స్టాఫ్ ఉండాలి, ఎఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. అప్పుడు నియంత్రించవచ్చు అనమాట, అయ్యేటువంటి ఖర్చుని నియంత్రించవచ్చు. ఓకేనా? నెక్స్ట్, టు మేనేజ్ డైనమిక్ నేచర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. డైనమిక్ నేచర్ని కాపాడచ్చు. డైనమిక్ నేచర్ అంటే ఏమిటి? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్ యొక్క గ్రోత్ కానీ, సాఫ్ట్వేర్ యొక్క అడాప్టేషన్ కానీ, అడాప్టేషన్ అంటే ఏంటి? న్యూ టెక్నాలజీస్ని మీ సాఫ్ట్వేర్కి కలుపుకోవటం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్కేలింగ్ అని చెప్పి, స్కేలబిలిటీ అని చెప్పేసి. మీరు తయారు చేసిన 1.0కి 1.0ని బాగా అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లాలన్నా, అభివృద్ధి అంటే 2 రకాలుగా ఉంటుందమ్మా. ఇక్కడ మీ సాఫ్ట్వేర్ని 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, ప్రపంచానికి పరిచయం చేసి దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవటం అనేది ఒక పద్ధతి. రెండోది, ఒకసారి అమ్మిన తర్వాత కస్టమర్కి ఆ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ సరిపోవట్ల. కొనుక్కున్న కస్టమర్కి సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ సరిపోవట్ల. సరిపోకపోవటం వల్ల ఏం చేస్తాడు వాడు? మన సాఫ్ట్వేర్ని కొన్నాము అని చెప్పేసి వదిలిపెట్టేసి ఇంకొక కంపెనీ సాఫ్ట్వేర్కి వెళ్తాడు. అవునా కదా? మనం చూడండి, ఈ మధ్య మనకు కోల్గేట్ పేస్ట్, క్లోజప్ పేస్ట్ తీసుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒకప్పుడు నా చిన్నప్పుడు కోల్గేట్ వాడు పౌడర్ ఇచ్చేవాడు, మెత్తగా ఉంటుందన్నమాట. గోధుమ పిండి కంటే, మైదా పిండి కంటే మెత్తగా ఉంటుంది. ఆ పౌడరు అమ్మ చేతిలో వేసింది అనుకోండి, సగం తిని సగం గడుక్కునేవాళ్ళం. అంటే తీయగా ఉంటుందన్నమాట, చక్కెర కంటే తీయగా ఉండేది. చాలామంది పిల్లలు తీపి బాగా ఇష్టపడతారు కదా. ఆ తర్వాత వాడు ఏం చేశాడు? పేస్ట్ తీసుకొని వచ్చాడు మార్కెట్లోకి. ఇవన్నీ మీకు తెలియదు. అంటే ఇది ఒక 30 ఏళ్ల నాటి మాట. 30 ఏళ్ల క్రితం మీరు లేరు కదా, అవునా? ఇంకా పుట్టలేదు అప్పటికి. సో పేస్ట్లోకి వచ్చాడు వాడు. పేస్ట్ కూడా ఎలా ఉండేది? చాలా తీయగా ఉండేది పేస్ట్. సగం తినేవాళ్ళు పేస్ట్ని. ఆ తర్వాత అప్పటికి మన పళ్ళు పోయినాయి. వాడి తీయటి పదార్థం ఎప్పుడైతే పేస్ట్లో కలిపించాడో పళ్ళు పుచ్చిపోవటం, చిగుళ్ళు పాడైపోవటం, పళ్ళు ఊడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. వెంటనే ఇంకో కంపెనీ వాడు ఎంటర్ అయ్యాడు. మీ పళ్ళు పుచ్చిపోతున్నాయా? మీ పళ్ళు పలానా తీయగా ఉన్న పేస్ట్ వల్ల పుచ్చిపోతున్నాయా? ఇదిగోండి మేము పేస్ట్ ఇస్తున్నాం. దీంట్లో వేప కలిసింది, దీంట్లో లవంగాలు కలిసినాయి, దీంట్లో యాలుక్కాయలు కలిసినాయి, దీంట్లో మిరియాలు కలిసినాయి, ఏదో కలుపుతాడు అనమాట వాడు. సో వెంటనే మనం ఏం చేస్తాము? ఈ పేస్ట్ వాడటం వల్ల, తీపి పేస్ట్ వాడటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు, పళ్ళు ఊడిపోతున్నాయి, కాబట్టి ఇదిగో కారంగా ఉండే ఈ కంపెనీ పేస్ట్కి వెళ్ళిపోదాం, దీనికి వెళ్ళిపోతారు. దాన్ని వాడతారు కొన్నాళ్ళు. అది ఏదో సమస్య సృష్టిస్తుంది లోపల, అవునా? నాలికి పుయ్యటమో, ఇంకోటి ఏదో ప్రాబ్లం రావటమో, నోటి దుర్వాసన పోకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. వెంటనే ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో మట్టి ఉందా, మీ పేస్ట్లో మశానం ఉందా అని చెప్పేసి ఒక ఆమె వస్తుంది. అవునా కదా? ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్స్లో. మీరు తెలుసుకోవాల్సిన విషయం, మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పేస్ట్కి అడ్వర్టైజ్ చేసేటువంటి ఆ సినీ యాక్టర్స్ ఎవరు కూడా వాళ్ళు ఆ పేస్ట్ వాడరు. ఎందుకంటే వాళ్ళ పళ్ళు వాళ్ళకి చాలా ముఖ్యం. అవునా కదా? మనం మాత్రమే వాడుతుంటాం. పలానా హీరో చెప్పాడని చెప్పేసి కూల్ డ్రింక్ తాగుతాం, పలానా హీరోయిన్ చెప్పిందని చెప్పేసి పేస్ట్ వాడతాం. వాళ్ళు మాత్రం వాడరు, వాళ్ళకి డబ్బులు వస్తాయి దానివల్ల. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కంపెనీ వాడు సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన తర్వాత, వస్తువు రిలీజ్ చేసిన తర్వాత, ఆ వస్తువు మనకు ప్రయోజనకరంగా లేదు అన్న విషయాన్ని కంపెనీ వాడు గమనించుకుంటూ, కస్టమర్ యొక్క సమస్యల్ని గమనించుకుంటూ, ఆ ప్రొడక్ట్లో మార్పులు చేర్పులు గనక చేస్తూ ఉన్నట్లయితే, ఆ చేస్తున్నటువంటి మార్పుల్ని వాడు ఎప్పటికప్పుడు సమాజానికి అందిస్తూ ఉన్నట్లయితే, ఆ మార్పును మళ్ళీ సమాజం ఏ విధంగా స్వీకరించింది అన్న విషయాన్ని కూడా వాడు తెలుసుకుంటూ ఉన్నట్లయితే, ఈ తెలుసుకుంటూ ఉండటం, మార్పు చేసుకుంటూ మళ్ళీ కస్టమర్స్కి అందించటం, మళ్ళీ ఆ కస్టమర్స్ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏమైనా సమస్యలు వచ్చినాయా అనేది గమనించుకుంటూ ఉండేటువంటి నేచర్ ఉంది చూసారా? దిస్ ఈజ్ డైనమిక్ నేచర్. ఓకేనా? 1 సెకండ్ ప్లీజ్. మీరు వాయిస్ మ్యూట్ చేస్తుంది. నా వాయిస్ మ్యూట్లో ఏం లేదమ్మా, నా వాయిస్ మ్యూట్లో ఏం లేదు.
ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ ఓల్డ్ మెసేజ్. ఓకే, 11:21కి వచ్చింది. ఓకే, రైట్. ఓకేనా? సో ఇక్కడ ఏం పాయింట్ చెప్తున్నాడు చూడండి. సో వీ హ్యావ్ నో లెస్ టైం అయిపోవచ్చింది. The continually growing and adapting nature of the programming hugely depends upon the environment in which the client works. ఒక క్లయింట్ పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్ను బట్టి మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామింగ్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క గ్రోత్ ఉంటుంది, దాని యొక్క మార్పు ఉంటుంది, అప్డేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ క్వాలిటీ మారుతూ ఉంటుందో, మనం ఇచ్చే సాఫ్ట్వేర్ క్వాలిటీ మారుతూ ఉంటుందో, ఆ క్వాలిటీస్ని కూడా కస్టమర్ ఖచ్చితంగా వాడి యొక్క సాఫ్ట్వేర్లో మార్పు చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, కంపెనీ వాడు అప్డేట్ చేశాడు, మీరు అప్డేట్ చేసుకోవాలి మొబైల్లో. చేసుకోకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కొత్త ఫైల్స్ని మీరు యాక్సెప్ట్ చేయడం కుదరదు. సో అప్డేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ డైనమిక్ నేచర్, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ యొక్క డైనమిక్ నేచర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి కంపెనీ. అండ్ లాస్ట్ పాయింట్, ఫర్ బెటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. మన సాఫ్ట్వేర్ చాలా క్వాలిటేటివ్గా బయటికి రావాలి అంటే, అవునా, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇంజనీరింగ్. చూడండి, బెటర్ మెథడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గివ్స్ బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఎప్పుడైతే మనం ఈ విధంగా అందరూ కలగలిసి, ఇక్కడ బొమ్మ ఇచ్చాడు చూడండి, చక్కగా సిస్టమేటిక్గా ఏ వీల్తో విడగొట్టకుండా అందరూ కలిసికట్టుగా చక్కగా ఒక ఉన్నతమైన దశకు తీసుకెళ్తున్నారో, అలాగే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని మెథడ్స్ని యూజ్ చేస్తూ గనక మీరు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినట్లయితే, ఆ సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ అనేది ఎక్కడా కూడా తగ్గడం జరగదు. ఆటోమేటిక్గా కస్టమర్స్ మీ సాఫ్ట్వేర్ నుంచి పక్కకి వెళ్ళరు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. 1 second.